మేషరాశిలో పుట్టినటువంటి వారు, సింహరాశిలో జన్మించినటువంటి వారు. ఈ మేషరాశి వారికో మనకు ఏలినాటి శని మొదలవుతుంది. సింహరాశి వారికి అష్టమ శని అనేది కూడా మొదలవుతుంది. మరి ఈ యొక్క ఏలినాటి శని, అష్టమ శని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలన్నా, మీరు చేస్తున్నటువంటి ప్రయాణంలో విజయం కలగాలన్నా, మీరు వాడేటువంటి కారు నంబర్లు ఉన్నాయి చూసారా, కార్లు ఉన్నాయి చూసారా, వెహికల్స్, అది 2 వీలర్ కానీ, మరి 4 వీలర్ కానీ, ఇంకా ఆపై ఎక్కువ వీల్స్ కలిగినటువంటి బండ్లు నడిపినా కూడా మీరు వీలైతే ఈ సంవత్సరంలో మీ యొక్క కార్ నెంబర్లకి, అంటే నేమ్ ప్లేట్ మీద కాకుండా జస్ట్ పక్కన, అంటే ఎక్కడైనా గ్లాస్ మీద కానీ, ఎక్కడైనా బ్యాక్ గ్లాస్ మీద 1వ నంబరు వేసుకోండి. ఈ 1వ నంబరు వేయడం వల్ల మీకు అదృష్ట యోగం పడుతుందండి. ఎందుకంటే ఈ 2025వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం కేవలం ఈ సంవత్సరం మాత్రమే మెయింటైన్ చేయండి, మిగతా సంవత్సరాలు మెయింటైన్ చేయొద్దు. ఈ సంవత్సరం రాజుగా సైన్యాధిపతిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా సూర్యభగవానుడు ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి వీలైతే మీ వాహనాలకు 1వ నంబర్ మాత్రం మీరు నంబర్ వేసుకొని దాని చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ ఇవ్వండి. ఇది ఈ సంవత్సరం వరకు మీకు పనిచేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా రాజయోగం పడుతుంది. వీలైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు, సింహరాశిలో జన్మించినటువంటి వారు, వీరందరికీ ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు తప్పకుండా వాళ్ళకు